ఓకే. మనము గత నిన్న ఏం చర్చించుకున్నామో ఎవరైనా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తారా అండి? ఒక 1 or 2 లైన్స్‌లో నిన్నటి శ్లోకం. నిన్న 2 శ్లోకాలు చర్చించుకున్నప్పుడు ఒక శ్లోకం ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారంటే, అర్జున నువ్వు ఈ యుద్ధం అయితే చేయకపోతే నీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. అందరూ నీ గురించి నువ్వు అసమర్థుడు అని అనుకుంటారు అని చెప్పి కృష్ణ అర్జున్‌తో చెప్తున్నారు మాతాజీ. తర్వాత సెకండ్ది 2.37 పద్యంలో ఏం చెప్తున్నారంటే, యుద్ధం చేయడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు వీర స్వర్గం పొందుతావు, గెలిస్తే నీకు రాజ్యం దొరుకుతుంది. 2 విధాలుగా నీకు మంచే జరుగుతుంది అర్జున. కాబట్టి నువ్వు యుద్ధానికి రెడీ అయిపోయి సంసిద్ధం అయిపోయి నువ్వు యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు మాతాజీ. ఈ 2 పద్యాలు ఓకే. శ్లోకాలు మనం విన్నాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షూర్. సో ఈరోజు వచ్చేసి మనము ఇది ఇంపార్టెంట్ శ్లోకం అండి. భగవద్గీతలో అన్ని ఇంపార్టెంట్ శ్లోకాసే. సో ప్రభుపాద్ గారు ఏమంటారంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది శరణాగతి అని చెప్పేసి చెప్తారు. సో ఈ శ్లోకం వచ్చేసి చూద్దాము. నేను ఒక 2 టైమ్స్ చదువుతాను. ఎవరి దగ్గర మంగళాచరణ చేశారా మాతాజీ? ఎస్ ప్రభుజీ, చేశాను ప్రభుజీ. ఎవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయో భగవద్గీత వాళ్ళు పుస్తకాలు చూసి చదవండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపమమ అప్యససి. పాపం న అవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్స్యసి. ఓకే. నాగమణి మంచాల మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుణసుందరమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరు? కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్యసి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే సుఖ కృష్ణ. దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఉషా మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సోమశెట్టి జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. సుఖ దుఃఖే సమే
लाभालाभौ जया जयौ ततो युज्यस्व नैवं पापमवाप्स्यसि. हरे कृष्ण माताजी. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగద్రాక్షాయణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అముదూతి శ్రీనివాస్ ప్రభుజీ, మీరు అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. అనువాదం. సుఖ దుఃఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడును పాపము కలగదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, భాష్యము ఎవరు చదువుతారు? సూర్యకళా మాతాజీ, మీరు ఇక్కడ వరకు చదవండి మాతాజీ. ఇట్లు చెప్పబడింది వరకు చదవండి, తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తాను యుద్ధమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు. కృష్ణ చైతన్యములో కూడిన కర్మల యందు సుఖ దుఃఖములకు గాని లాభ నష్టములకు గాని జయాపజయములకు గాని ఎట్టి పరిగణము లేదు. ప్రతి కార్యమును శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయవలెనని ఆధ్యాత్మిక చైతన్యము కనుకనే అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధము కలగదు. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయువారు తప్పక బద్ధుడగును. అట్టి కర్మ ఎస్ మాతాజీ, చదవండి. అట్టి కర్మ సాత్వికమైనను లేక రాజసీకమైనను వాటిని అనుగుణమైన మంచి లేదా చెడు ఫలములు అతనికి ప్రాప్తించియే తీరును. కానీ కృష్ణ చైతన్యము నందు సంపూర్ణంగా శరణు పొందినవాడు అట్లు కాక ఎవ్వరికినే రుణపడడు మరియు బుద్ధుడు కాడు. కానీ సామాన్య కార్యములందు అసక్తుడైన వాడు రుణపడి ఉండును. శ్రీమద్ భాగవతము 11.5:41 నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దేవర్షి భూతాప్తరుణాం పితృణాం న కింకరో నాయం రుణీ చ రాజాన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎవరైనా చదువుతారండి? మాతాజీ చదవనా? ఎవరు మాతాజీ? కృష్ణకుమారి. కృష్ణకుమారి, మీరు ఆల్రెడీ చదివారు కదా మాతాజీ, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఓకే ఓకే మాతాజీ. ఓకే, లక్ష్మీ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ప్రణాం. సర్వధర్మములను నుంచి చదవండి. అవును, హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం నందు ఈ విషయం గురించి ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్తంద్రుణాం పితృణాం నకింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సర్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణు పొందినవాడు దేవతలకు గాని ఋషులకు గాని సామాన్య జనులకు గాని బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడి ఉండడు మరియు వారికి సేవకుడు కాబోడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు అర్జునుకు చేసిన పరోక్ష సూచన ఇదియే. రాబో శ్లోకములలో ఈ విషయం మరింత స్పష్టంగా వివరింపబడు. శ్రీల ప్రభుపాద్ గురుదేవ్ కి జై. హరే కృష్ణ. దండోత్పణం. హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ.
మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ చైతన్య భావనామృతంలో ఉండడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి, మనము ఎలా మన మనోస్థితిని ఎలా ఉంచుకొని మనం ముందుకు సాగాలి అనేది అవన్నీ వివరంగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ శ్లోకం నుంచే మనం ప్రభుపాద్ గారు ఏం చెప్తారంటే ఈ శ్లోకం నుంచే శరణాగతి అనేది స్టార్ట్ అయింది, భగవద్గీత యాక్చువల్గా స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా ప్రతి చాప్టర్లో కూడా చెప్తారనమాట ఎలా శరణాగతులు కావాలి. ఇంకా లాస్ట్ 18th చాప్టర్లో వచ్చేసి మనకి సర్వధర్మాన్ పరిత్యజ్యామామేకం శరణం వ్రజాహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షేష్యామి మా శుచః అని చెప్తారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఏం చెప్తున్నారంటే అర్జునుడికి ఇప్పటి వరకు ఆత్మ గురించి చెప్పారు. మనము మాతా మా మా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అటాచ్మెంట్స్ ఉండకూడదు అని చెప్పేసి, ఈ దేహం శాశ్వతమైనది కాదు, ఆత్మ శాశ్వతమైనది అనేసి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే అయినా కానీ అర్జునుడికి ఎక్కడో ఒక ఇంకా సంశయమే అనమాట. ముందు శ్లోకాల్లో కూడా నువ్వు చెయ్యాలి, నువ్వు చాలా అస్త్రాలు శస్త్రాలు పొంది ఉన్నావు, మళ్ళీ అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు అని చెప్పేసి మాతాజీ చెప్పారు ఇందాక గత శ్లోకంలో ఇవి నేర్చుకున్నాము అని చెప్పేసి. సో అదేంటి ఆయనకి మళ్ళీ ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుందని, అవమానం జరుగుతుందని, నువ్వు ఇక్కడ గెలిచినా ఓడినా పర్వాలేదు, యాక్చువల్లీ మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో నువ్వు లాభ నష్టాల గురించి కానీ, జయ అపజయాల గురించి కానీ, సుఖ దుఃఖాల గురించి కానీ వీటి గురించి ఏమీ ఆలోచించకు అర్జున. నువ్వు నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మం నువ్వు చెయ్యి. అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు మనము గత శ్లోకాల్లో కూడా నేర్చుకున్నాం వర్ణాశ్రమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. సో క్షత్రియ ధర్మం ఏంటి? క్షత్ అంటే ఏంటి? హాని. త్రయ అంటే ఏంటంటే కాపాడడం అనమాట. క్షత్రియుడు అనేవాడు ఏదైనా ఆపద నుంచి కాపాడేవాడు క్షత్రియుడు. సో క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? యుద్ధంలో అతని ధర్మము అతను నిర్వర్తించాలి, అతను ఫైట్ చేయాలి, సో అతను యుద్ధం చెయ్యాలి. సో అది మనం ఇక్కడ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏంటంటే యుద్ధం ఎప్పుడూ చెయ్యాలా అనేసి, అది ధర్మయుద్ధం అయితే కనుక అందులో మనకి మన మనకి గురువుల ఆదేశిస్తే అప్పుడు మనం చేయాలి అనమాట. ఎలా అంటే ఇక్కడ కృష్ణ ఆదేశిస్తున్నాడు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆదేశిస్తున్నారు, మీరు ఈ యుద్ధం చేయండి, దీని గురించి మీరు లాభ నష్టాల గురించి కానీ జయపజయాల గురించి నువ్వు ఆలోచించకు అర్జున అని చెప్తున్నారు. కానీ అర్జునుడు ఎలా ఆలోచిస్తున్నా అంటే నేను యుద్ధం చేసిన నా గురువుల్ని పెద్దల్ని అంటే పితామహులు వాళ్ళందరితో నేను యుద్ధం చేస్తాను, వాళ్ళందరినీ నేను ఎదిరించి యుద్ధం చేస్తాను, దానివల్ల నాకు పాపం వస్తుంది. మళ్ళీ నేను యుద్ధం చేసి గెలిచినా కూడా నాకు ఆ సంతృప్తి ఉండదు. సో నేను ఎలాగైనా నాకు పాపమే వస్తుంది కదా, నేను ఎందుకు చేయాలి అని కొంచెం సంశయం ఉందన్నమాట. ఆ సంశయం కూడా ఇక్కడ కృష్ణుడు సమృద్ధి చేస్తున్నారు అనమాట. ఎలా అంటే నువ్వు ఈ జయాపజయాల గురించి కానీ లాభ నష్టాల గురించి కానీ నువ్వు ఏమీ ఆలోచించకు, నేను చెప్పింది నువ్వు చెయ్యి. అది ఏంటంటే ధర్మాత్ సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది చెప్తే అది ధర్మం అనమాట. సో మనం అది యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అయిపోవాలన్నమాట. నువ్వు నాకు అది అంతా అతనికి ఎందుకు కలుగుతుంది? తనకు నాది, నా యుద్ధము, నేను చేస్తున్నాను అని చెప్పేసి ఆలోచించడం వల్ల, నేను చేస్తున్నాను, ఇది నా యుద్ధము, నా ఇంద్రియ తృప్తి గురించి చేస్తున్నాను, ఇది నా యుద్ధము అని అనుకొని చేయడం వల్ల అది నాకు జయాన్ని ఇస్తుంది, మళ్ళీ నన్ను దుఃఖాన్ని ఇస్తుంది అనేసి మనకి కలుగుతుంది. ఎందుకు? అది అలా మనం ఆసక్తి పెట్టుకోవడం వల్ల ఆ వస్తువు పైన. లేదు అనుకోండి, మనము ఏదైనా కృష్ణుని ప్రీత్యర్థం చేస్తున్నాము, ఆయన జయం ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన ఇష్ట ప్రకారం జరుగుతుంది. నష్టపోయినా పర్వాలేదు, నేను గుణపాఠం నేర్చుకుంటాను, ఒకవేళ లాభపడినా కృష్ణుని సంతృప్తి పరుస్తాను అనుకొని మనం ఏదైనా కృష్ణ సంతృప్తి అర్థం, గురువుల సంతృప్తి, వైష్ణవుల సంతృప్తి కోసం చేసామనుకోండి, అది ఏమవుతుంది అంటే అది మనకి ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయాలు ఏం చెప్తున్నారు అంటే అది కర్మబంధం నుంచి విడిపడుతుంది, నీకు పాపం అనేది అంటదు అని చెప్తుంది. ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారు? అన్ని రుణాల నుంచి
మనకి మాతృ రుణం పితృదేవతలు మనము మనుషులుగా పుట్టినప్పుడు మనకి 4 రుణాలు ఉంటాయి అన్నమాట. భూత రుణము, ఋషి రుణము, దేవతల రుణము. సో ఈ మన పితృదేవతల రుణాలు. సో ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనము కృష్ణ భావనామృతంలో ఉండి కృష్ణ చైతన్యంలో ఉండి ఎప్పుడైతే భగవంతుడి కోసం సేవ చేసి గురువు గారి కోసం చేసి మనం ఎప్పుడైతే ఉంటామో సంలగ్నమై ఉంటామో అప్పుడు మనం ఈ రుణాల నుంచి అన్నిటి నుంచి విముక్తి చెందుతాం అన్నమాట. మనము ఇప్పుడు సూర్యుడి నుంచి వెలుతురు, చంద్రుడి నుంచి చల్లదనము, వెన్నెల అవన్నీ పొందుతున్నాం. సో ఇవన్నిటికీ మనము ఆటోమేటిక్గా మనము నేనేం చెయ్యట్లేదు అని అనడానికి లేదు. మనం ఇవన్నీ వాడుకుంటున్నాము. ఇవన్నీ ఏంటంటే పోస్ట్ పెయిడ్ లాగా అనమాట. ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ సూర్యకిరణాలు వాడుకుంటున్నాము. చంద్రుని వెన్నెల చంద్రుని కిరణాలు అవన్నీ మన అదేంటి పొలాల్లో పంటల మీద పడడం వల్లే కదా మనకి పోషక విలువలు వస్తున్నాయి. సో అవన్నీ మనము భూత రుణము. ఇప్పుడు భూత రుణం అంటే అన్ని భూతాలు, ఇప్పుడు యానిమల్స్ కూడా, ఇప్పుడు పక్షులు కూడా మనము ఇప్పుడంటే కొంచెం అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. నార్మల్గా అయితే ఇండిపెండెన్స్ హౌసెస్ అట్లా ఏంటి మంచిగా చెట్ల పైన పక్షులు వాళ్ళతో వాటి కూకు రాగాలు అవన్నీ వేసి ఏంటంటే మనము పక్షుల సౌండ్స్ అట్లా నిద్ర లేవడము అట్లాంటివన్నీ మనకి ఉన్నాయన్నమాట. సో అట్లాగా పక్షి రుణము, అది పొలాల్లో కూడా అవి చిన్న చిన్న పురుగులు తినడము అట్లాంటివన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మనకి గోమాత చూసుకుంటే గోమాత నుంచి మనము పాలు, ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోమాత నుంచి మనం పాలు, పెరుగు, వెన్న, రకరకాల దాంతోనే మనం మిఠాయిలు తయారు చేస్తాము. దాంతోనే మనం యజ్ఞానికి వాడుకుంటాము, హవిస్సును అవన్నీ సమర్పించుకుంటాము. సో మనకి చాలా అవి కూడా ఉన్నాయి అన్నమాట. భూత రుణాలు అంటే అవి కూడా వస్తాయి అన్నమాట. సో మనం ఇవన్నీ రుణాల నుంచి మనం ఎప్పుడు మనం ముక్తి చెందుతాము. ఇవన్నీ నేనేం చేయట్లేదు, నేనేం యూజ్ చేయట్లేదు అనడానికి లేదనమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే మనుష్య జీవితం మనం పొందుతామో ఇవన్నీ రుణాలు మనకి వస్తాయి. సో మనం ఇవన్నిటిని రుణాలు తీర్చుకొని అందుకనే కర్మకాండ విభాగం చాలా కఠినము అని చెప్తారు అనమాట ప్రభుపాద్ గారు. ఎప్పుడైతే మనం ఏం చెప్తాం, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. కృష్ణుడి నుంచి అన్నీ వచ్చాయి. దేవతలు కానివ్వండి, పితృదేవతలు కానీ అన్ని కృష్ణుని యొక్క అంశములే. ఇప్పుడు చరచర జాతులు మనము ప్రీవియస్ శ్లోకంలో మనం చర్చించుకున్నాం. 84 లక్షల జీవరాశుల్లో 9 లక్షలు జలచరాలు ఉన్నాయని, 2 లక్షలు చిన్న చిన్న జీవాలు ఉన్నాయని చెప్పేసి, 4 lakhs ఏమో హ్యూమన్ ఫామ్స్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నారు అని చెప్పేసి మనుషులలో అనేసి మనం అన్ని చర్చించుకున్నాం. సో ఈ జీవరాశులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చాయి, స్వయం భగవంతుడి నుంచి వచ్చాయి. సో ఆ భగవంతుడి నుంచి వచ్చాయి కాబట్టి ఇవన్నీ మనం ఎవరము? భగవద్ అంశలము. సో ఎప్పుడైతే భగవంతుడిని మనం సంతృప్తి పరుస్తామో ఆటోమేటిక్గా ఇవన్నిటిని కూడా సంతృప్తి పరుస్తాం అనమాట. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి రుణ ముక్తి మనకు కలుగుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మనము దీనికోసం ఒక ఉదాహరణ తీసుకుందాం. మనము తరచుగా వింటూ ఉంటాము, మొక్కకి మనము మొదట్లో నీళ్లు పోస్తామా అండి? ప్రతి ఆకుకి, కొమ్మకి, రెమ్మకి నీళ్లు పోస్తూ ఉంటామా? రూట్స్ కి వేళ్ళ దగ్గర మాత్రమే మనం నీళ్లు పోస్తాము. సో అది వేళ్ళ దగ్గర పోసినప్పుడు అది పోషణం చెందుతుంది. సో అలాగే మనము ఆహారం కూడా మనము ఆహారం కూడా మనం పొట్టలోకి పంపిస్తాం. పొట్టలోకి పంపించినప్పుడు అది అన్ని భాగాలకి పంపిస్తుంది. అంతేగాని నేను నా ఇండివిజువల్గా నేను ఒక్కదాన్నే తింటాను అని చెప్పేసి నేను చేస్తాను అని చెప్పేసి అలా అన్నది కదా. సో ఎప్పుడైతే మనము ఆహారాన్ని పొట్టలోకి పంపించినప్పుడు అన్ని భాగాలకి పంపించి మనకి శక్తినిస్తుందో అదే విధంగా మనం కృష్ణ భగవాన్ని సంతృప్తి చెందినప్పుడు అందరూ కూడా సంతృప్తి చెందుతారనమాట. కానీ మనము భగవంతుడికి శరణాగతుడు అయ్యి మనం ఎలాంటి సంకోచము అవి అన్ని పెట్టుకోకుండా పూర్తి శరణాగతి పొంది మనము సేవ చేయాలన్నమాట. భగవంతుడి ప్రీత్యార్థం మనము సేవ చేయాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు అనమాట. అర్జునుడు మాధ్యంగా మనకి చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఏంటంటే, నువ్వు ఇలాంటివి ఏమీ సంకోచము పెట్టుకోకు, నీకు ఏ పాపము అంటదు. ఎప్పుడైతే నువ్వు కృష్ణ చైతన్యంలో పనిచేస్తావో అలాంటప్పుడు నువ్వు నా ఆదేశానుసారం నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో నీకు ఇలాంటి
పాపాలు ఏమీ అంటుకోవు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ క్లియర్గా స్టేట్మెంట్ చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ, ఇప్పుడు ఆ, మనము ఎలా మనము ఏంటంటే ఆ, మనం ఎలా ప్రే చేయాలంటే నన్ను ఒక వస్తువుగా ఉపయోగించుకోండి, మీ సేవలో నన్ను ఒక వస్తువుగా ఉపయోగించుకోండి అని సేవ చేస్తా మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనము ఒక చెట్టుని ఎవరైనా నరికారనుకోండి, అది గొడ్డలి తీసుకొని నరుకుతారు. ఆయనని ఆ గొడ్డలిని ఎవరు అడగరు, ఆ మనిషిని అడుగుతారు. సో ఆ మనిషి ఎవరి ఆదేశం అనుసారం చేస్తున్నాడో అతనిని అడుగుతారనమాట. సో మనము అది ఎందుకు ఏంటి అవన్నీ మనం అతన్ని ఆ వస్తువుని అడగం కదా. సో అదే విధంగా మనమందరము భగవద్ యొక్క అంశలము. సో జీవేర స్వరూపై నిత్య కృష్ణ దాస్. మనము తరచుగా ఈ వాక్యం ఈ స్టేట్మెంట్ చెప్పుకుంటూ ఉంటాము. సో ఏంటంటే మనం ఎప్పుడూ భగవంతుడి యొక్క సేవకులం. అదే విధంగా మనము భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క ప్రీత్యార్థం కోసం పనిచేయాలి. ఓకే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద్ గారు ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, పరమ మనకి ఏంటంటే పరమ సిద్ధి లభిస్తుంది, కర్మ కర్మ సఫలత కలుగుతుంది, కర్మ బంధం నుంచి విముక్తి అవుతాము. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఏం చెప్తారంటే అత పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగ సహా స్వనుస్థితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం అంటారు. హరితోషణం అంటే ఏంటంటే హరిని సంతృప్తి చెందించడం. మన అన్ని వర్ణాశ్రమ విభాగస అంటే ఏంటంటే అన్ని వర్ణాల యొక్క ఫైనల్ గోల్ ఏంటి అంటే హరిని సంతృప్తి చెందించాలి. ఏమేమి వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వాళ్ళు ఇంకా ఆశ్రమ వాసులు ఎవరెవరండి చెప్పండి. ఆశ్రమాలు ఏంటండి? నేను వర్ణాలు చెప్పాను. సో ఆశ్రమాలు ఏమేమి ఉన్నాయి? గృహస్థాశ్రమం, బ్రహ్మచర్య, గృహస్థ, సన్యాస, వానప్రస్థాశ్రమం, లాస్ట్కి సన్యాసాశ్రమం. సో ఈ ఆశ్రమాలు ఇవన్నీ ఎందుకు ఉద్దేశించబడ్డాయి? కేవలము భగవంతుడి యొక్క సంతృప్తి కొరకే ఇవన్నీ ఉద్దేశించబడ్డాయి అన్నమాట. సంసిద్ధిర్ హరితోషణం అంటే హరికి సంతృప్తి కలిగించేలాగా ఇవన్నీ ఉద్దేశించబడ్డాయి. ఇవన్నీ ఎప్పుడైతే హరితోషణం కాకుండా మనకి ఇంద్రియ తృప్తి కొరకు చేస్తామో అవన్నీ అప్పుడు మళ్ళీ మనకు అన్ని రుణాలు అవన్నీ ఉంటాయి, అట్లానే ఉంటాయి, మనకి అన్ని పాపాలు అంటుకుంటాయి అన్నమాట. ఇప్పుడు నా ఆసక్తి కొద్దీ నేను చేశాను అనుకోండి, డెఫినెట్గా నాకు ఆ పాపం వస్తుంది, ఆ పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది. అది సత్వగుణంలో కావచ్చు, రజోగుణంలో కావచ్చు, తమోగుణంలో కావచ్చు. లేదు నేను సత్వగుణంలో నేను ఈ యజ్ఞం చేస్తున్నాను అని అనొచ్చు. ఆ సత్వగుణంలో యజ్ఞం చేసినప్పటికీ మీరు ఎవరిని సంతృప్తి చేస్తున్నారు అనేది మ్యాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనము దేవతల నుంచి మనం ఈ భగవద్గీత శ్లోకాల్లోనే ముందు చర్చించుకుంటాము. మనము ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. మనము దేవతల్ని సంతృప్తి చెందుతాము, దేవతలు యజ్ఞం చేస్తాము, దేవతలు సంతృప్తి చెంది వర్షం వస్తుంది, వర్షం ద్వారా పంటలు పండుతాయి, మళ్ళీ అలా సైకిల్ తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఏంటి ఇప్పుడు దేవతలు కూడా ఎవరి ఆదేశానుసారం మనకి వరాలు ఇస్తారండి? భగవంతుడు అనుగ్రహం వల్లనే భగవంతుడు వాళ్ళకి అనుమతి ఇచ్చినప్పుడే వాళ్ళు మనకి వరాలను ఇస్తారు. సో మనం ఏంటి ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా మనకి గురువులు ఏం చెప్తున్నారంటే మీరు డైరెక్ట్గా హరిభక్తి చేయండి, డైరెక్ట్గా కృష్ణ భక్తి చేయండి అని చెప్తున్నారు అనమాట. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సద్యతి. సో భగవంతుణ్ణి డైరెక్ట్గా మనం కొలవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా మనం భగవంతుడు ఆదేశానుసారం మనం పనిచేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ సంతృప్తి చెందుతారు అని చెప్పేసి కృష్ణ చెప్తున్నారన్నమాట. నువ్వు ఈ పాపం కోసం నువ్వు ఆలోచించకు, నాకు ఈ పాపం వస్తుంది దీనివల్ల అని చెప్పేసి నువ్వు ఆలోచించకు అని చెప్తున్నారు. ఎవరి డ్యూటీ యాక్చువల్గా ఇప్పుడు ఒక డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఎవరైనా ఒక ఇంజనీర్ కానీ, ఎవరైనా టికెట్ కలెక్టర్ ఎవరైనా సరే వాళ్ళు ఏంటి ఇందులో హ్యాపీనెస్ లేదు అని చెప్పేసి జాబ్ చేంజ్ చేయడము, లేకపోతే నాకు ఇంట్లో హ్యాపీనెస్ లేదు నేను వేరే అపార్ట్మెంట్కి వెళ్తాను అనేసి వేరే ఇంటికి వెళ్తానని చెప్పేసి ఆ కార్
వెహికల్ మార్చడము, ఈ వెహికల్ బాగాలేదు, ఇందులో సుఖంగా లేదు, ఇంకో అంటే అక్కడ హ్యాపీనెస్ వస్తువులో లేదు. అక్కడ ఏంటంటే మన కర్మానుసారం మనకి ఏది రావాలో అది ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇప్పుడు ఒకవేళ కర్మానుసారం ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నా మనకి దుఃఖం కలుగుతుంది, అపార్ట్మెంట్లో ఉన్నా మరి మీరు చేంజ్ చేసినా కూడా అది కలుగుతుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచమే దుఃఖాలయం, అశాశ్వతం. ఇక్కడ ఖచ్చితంగా దుఃఖాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. సో అది మ్యాటర్ కాదు. మనము ఏ చైతన్యంతో ముందుకు వెళ్తున్నాము, ఎవరి సంతృప్తి కోసం మనం పనిచేస్తున్నాము, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారంటే మనము శరణాగతి పొందాలి, భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. పొందడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, మనము ఎటువంటి సంకోచం పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ భాగవతం శ్లోకం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటి మనము మనకి ఎటువంటి రుణాలు మానవ జీవితం మనము ఒకసారి ఈ భూమి పైన మనం జన్మించినప్పుడు మనకి ఎటువంటి రుణాలు మనకి కలుగుతాయి. అటువంటి రుణాల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, అన్నింటినీ మనం తీర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. మాతృ రుణం కానీ, ఇప్పుడు సంఘం నుంచి, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో పుట్టాము, మనకి ఏంటి, మనకు ఒక పరంపర ఉంటుంది, మనకు ఒక సంస్కృతి ఉంటుంది, అవన్నీ మనకి ఇచ్చారు. సో వాళ్ళ ద్వారా మనకి పితృరుణం ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు ఋషి రుణం ఉంది. ఋషి రుణం అంటే ఏంటి, మనకి ఎన్నో గ్రంథాలను ఇచ్చారు. వ్యాస భగవానుడు మనకి భాగవత పురాణం, ఇవన్నీ ఏంటంటే భగవద్గీత, భాగవతం, ఇవన్నీ చాలా, ఇంకా వేదాలు, 108 ఉపనిషత్తులు, సో ఇలా 18 పురాణాలు, ఇవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటి, ఋషి రుణం అనమాట. ఇవన్నీ మనము వాళ్ళు ఎవరి గురించి ఇచ్చారు, మన కోసమే ఇచ్చారు. మనం నేర్చుకొని మనము ఉద్ధరింపబడాలి అని చెప్పేసి ఇచ్చారు. సో వాటి రుణము నుంచి కానీ ఇవన్నీ మనము భూత రుణం అంటే ఇందాక మీకు చెప్పాను పక్షుల గురించి ఎగ్జాంపుల్. సో అట్లాగా గోమాత, సో అట్లాగనమాట. ప్రతి వాటికి రుణం ఉంటుంది. ఒక్కసారి మనం మానవ జన్మ పొందినప్పుడు సో ఆ రుణాలన్నిటినీ కూడా మీకు మాఫీ లభిస్తుంది ఎప్పుడైతే పూర్తి శరణాగతితో, శ్రద్ధతో మనము కృష్ణ చైతన్యంలో ఉండి, కృష్ణ భావనామృతంలో ఉండి మనం కృష్ణుడి ప్రీత్యర్థం పనిచేస్తాము, గురువుగారి ప్రీత్యర్థం పనిచేస్తాము, అప్పుడు వైష్ణవులకి సేవ చేస్తాము, అప్పుడు మనకి ఈ రుణాల నుంచి మనకి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అయ్యో నేను ఇక్కడ ఉంటే అన్ని ఎవరు చూస్తారు, నేను వేరే పనులు చూసుకోవాలి కదా అనేసి మనం ఆలోచించనక్కర్లేదు. మనం ఏ పని అయితే మనం కృష్ణ చైతన్యంలో జపం కానివ్వండి, సేవ కానివ్వండి, పూర్తి శరణాగతితో, పూర్తి శ్రద్ధతో మనం చేస్తామో అప్పుడు కృష్ణుడు మనల్ని ఏవైతే ఇతర పాపాలు మనం ఇప్పుడు ఇందాక అంతా మాట్లాడుకుంటున్నామో వాటిని అన్నిటినీ విముక్తి చేస్తారు. ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం ఇప్పుడు ఆషాఢం, తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం నుంచి మనకు అన్ని వినాయక చవితి, దసరా, ఇవన్నీ పండుగలు వస్తూ ఉంటాయి లైన్గా మనకి. ఇంకా దివాళీ వరకు, ఆ తర్వాత కార్తీక మాసం వరకు, సో అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వినాయక చవితి చేసినప్పుడు మనం ఎలా చేయాలి, ఏ మనోభావంతో చేయాలి, మనము వినాయకుడికి ఆయన కూడా భగవద్భక్తుడే. ఆయన కూడా మహాభారతం రచించడానికి ఆయన హెల్ప్ చేశారు. సో ఆయన కూడా గొప్ప భక్తుడు. ఆయన నరసింహస్వామిని ఆయన ప్రే చేసుకుంటారు విఘ్నాలు కలగకూడదు అని. సో మనం కూడా మన కృష్ణ భావనామృతంలో మనకి ఏమి విఘ్నాలు రాకూడదు తండ్రి, మేము మంచిగా కృష్ణ భావనామృతంలో ముందుకెళ్ళాలి, ఏ అడ్డంకులు రాకుండా ముందుకెళ్ళాలి, మంచిగా భక్తి చేయాలి అని మనసి మనం ఆ చైతన్యంతో మనం దండం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అలా వినాయకుడు పూజ చేసుకోవాలి. ఆయనకి మనం ఎప్పుడైతే కృష్ణుడికి ప్రసాదం చేసి మనము భోగా అంతా తయారు చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనం ఎప్పుడైతే వినాయకుడికి నివేదిస్తామో అప్పుడు ఇంకా ఆయన సంతృప్తి చెందుతారనమాట. దేవతలందరూ భగవంతుడి యొక్క ప్రసాదం తినడానికి ఎప్పుడు ఆతృతగా ఉంటారనమాట. సో వాళ్ళు కూడా సంతోషిస్తారనమాట. శివుడు కానీ మనకు తెలుసు, శివుడు కూడా ఆయన కూడా పరమ వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభో అని చెప్తారు. సో పరమశివుడు కానీ మనకి ఆయన విష్ణు సహస్రనామంలో కూడా చెప్తారు ఏంటి, శ్రీరామ రామ రామేతి అనేసి, అంటే మొత్తం అంతా చేసినట్టే అని చెప్పేసి అని 3 times చదివితే. సో అట్లాగా ఏంటంటే దేవతలందరూ కూడా ఎవరిని సంతృప్తి చెందడానికి చూస్తారు అంటే భగవంతుణ్ణి. సో మనము భగవంతుణ్ణి సంతృప్తి చెందినప్పుడు ఈ రుణాల నుంచి మనం విముక్తి పొందుతాము. సో నువ్వు లాభ నష్టాల గురించి కానీ, జయాపజయాల గురించి కానీ ఆలోచించకు అర్జున అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట.
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచంలో అయితే లాభము, నష్టము, జయము, అపజయము అవన్నీ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అవేమీ ఉండవు. ఓన్లీ సంతోషమే ఉంటుందన్నమాట. ఓన్లీ హ్యాపీనెస్సే ఉంటుంది. అక్కడ ఎందుకంటే అందరూ పరమాత్మని సంతృప్తి పరచడానికి పనిచేస్తారనమాట. అందరికీ ఒకటే లక్ష్యము. ఇక్కడ అనుకోండి మనకి సపరేట్ లక్ష్యాలు ఉంటాయి. ఇలా చేయాలి, ఈ దేవతకి చేయాలి, ఆ దేవతకి చేయాలి అని చెప్పేసి. కానీ అక్కడ మళ్ళీ మన ఇంద్రియ తృప్తి అవన్నీ సత్వ తమో రజో గుణాల యొక్క కలుషితము ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఇవన్నీ ఆ, తీసేసి మనం ఎప్పుడైతే శుద్ధమైన మనస్సుతో చేసుకుంటామో, శుద్ధ సత్వ భావంతో ఎప్పుడైతే భగవంతుడు మనం ఏమీ ఆశించకుండా, అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది జయం కలిగించాలి, నన్ను అందరూ పొగడాలి, నాకు ఈ ఇది ఈ సంతోషం నాకు కావాలి, నాకు ఈ లాభం రావాలి అని కాకుండా, ఇది అంతా కృష్ణ పరమాత్మ దయ, ఇది నేను చేస్తున్నాను తండ్రి, ఇందులో లాభం జరిగినా నష్టం జరిగినా మీ దయ, మీ కృప అని చెప్పేసి మీ సేవ లాగా మనం ఎప్పుడైతే చేస్తామో అది భక్తి అయిపోతుంది అనమాట. అది భక్తి యోగా అయిపోతుంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు మనం చేస్తామో అది భక్తి అవుతుంది. దానికి లాభ నష్టాలు కానీ పాపాలు కానీ ఏమీ అంటుకోవు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఏంటి సంతోషం, హ్యాపీనెస్సే ఉంటుంది అనమాట. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి తిరుపతి ప్రసాదం ఉందనుకోండి, దానివల్ల మనకి ఇప్పుడు అది 2 days అయిపోయింది. సో అది ఏమవుతుంది చెప్పండి? తమో గుణం లాగా సత్వగుణం లాగా అట్లా ఏమైనా అవుతుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రయత్నిస్తారా? తిరుపతి లడ్డు. సో అదేంటి, భగవంతుడికి అర్పించిన ప్రసాదం అన్నమాట. అది గుణాతీతమైనది. అది దానికి ఎటువంటి సత్వగుణం కానీ తమో గుణం కానీ రజోగుణం కానీ ఉండదు. సో ఆ ప్రసాదం తిన్నప్పుడు శుద్ధ సత్వంలో ఉంటుందన్నమాట అది. సో అది ఎందుకు, అది భగవంతుడికి అర్పించబడింది. ఓకే. సో అది మనము తమో గుణము రజో గుణము అని చూడము. మనకి ఎవరైనా తిరుపతి వెళ్ళి మనకి 2 days తర్వాత ఇచ్చినా కూడా మన ప్రసాదం తీసుకుంటాము, కళ్ళకత్తుకొని తీసుకుంటాం. సో అది తమో గుణం కానీ రజో గుణం కానీ అవ్వదన్నమాట. కానీ మనం ఇంట్లో వండిన ప్రసాదము ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పించి తింటామో అది మనం భోగము, అది ప్రసాదంగా మారుతుందన్నమాట. అది మనకి ఏంటంటే అది మనకి పాపాలు అంటకుండా చూస్తుంది. సో అది శుద్ధ సత్వంలో ఉంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ కృష్ణ భావనామృతంలో ఏం చెప్తారు, మన గురువులు కానీ మన శిష్య గురువులు అందరూ ఏం చెప్తారు, మీరు ఏం చేసినా సరే కృష్ణుడికి అర్పించి అప్పుడు తీసుకోండి, ఆ ప్రసాదంలా స్వీకరించండి అని చెప్తారనమాట. అది ఏదైనా ఇప్పుడు మీకు ఒకటి గులాబ్ జామున్ తినాలని ఉంది, పర్వాలేదు. సో అది మనము తయారు చేసి శుద్ధంగా శౌచంగా ఉండి తయారు చేసి అది భగవంతుడికి అర్పించి అది మనం ప్రసాదంలా స్వీకరించి మన కుటుంబ సభ్యులందరికీ పంచి మనం తీసుకుంటాం. సో అదేమవుతుంది, అది ప్రసాదం అయిపోతుంది అనమాట. అది ఏమవుతుందంటే శుద్ధ సత్వంలా అయిపోతుంది. అప్పుడు దానివల్ల మనకి పాపం కానీ ఏమీ అంటుకోదు అనమాట. ఎందుకంటే అది మనం భగవంతుడికి అర్పించి, తండ్రి ఇది మీ మీ కృప వల్ల మాకు ఇది లభించింది, సో ఇది మీకు అర్పించి మీ ప్రసాదంగా మేము తీసుకుంటున్నాం కాబట్టి అది అక్కడ ఏంటి, మనం ఆల్రెడీ మనం ఏంటంటే అక్కడ రుణం మాఫీ చేసేసుకుంటున్నాం అనమాట. పాపం నుంచి విముక్తి పొందుతున్నాం అనమాట. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి భగవంతుడి కృప లేకుండా ఏది లభించదు. మనకు తెలుసు, మనము ముందు శ్లోకాల్లో కూడా నేర్చుకుంటాము. మనము ఇందాక చర్చించుకున్నాము. సో ప్రతి చెట్టు కానీ పక్షి కానీ ఏదైనా ప్రతీది ఈ సృష్టిలో ప్రతీది భగవంతుడి కృప వల్లనే మనకు లభించింది. ఏది మన సొంతంగా మనము తయారు చేసింది అది కూడా భగవంతుడు ఉత్పత్తి ద్వారా మనం తయారు చేసుకుంటాం తప్ప మన ఓన్గా మనం క్రియేట్ చేయం కదా. మన ఓన్గా మనం మట్టిని క్రియేట్ చేస్తామా, మన ఓన్గా మనం ఏది క్రియేట్ చేయలేం. భగవంతుడు ఇచ్చిన వనరులతో మనం ఉపయోగించి రకరకాలుగా అవి మారుస్తూ ఉంటాం తప్ప మన ఓన్గా మనం భూమిని అవన్నీ మనం వాటర్ని అవన్నీ మనం క్రియేట్ చేయలేము. అంతే కదా. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, Yes, మాతాజీ. అన్ని భగవంతుడి నుంచి వస్తున్నాయి మాతాజీ, మనం ఏం క్రియేట్ చేయట్లేదు. ఎస్ మాతాజీ. సో అలాగా మనం అన్ని భగవంతుడి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం అన్ని భగవంతుడికి అర్పించి మనం తీసుకుంటాం అనమాట. అప్పుడు మనకి నష్టం కానీ ఏమీ ఉండదు అనమాట, మనకి పాపము అంటుకోదు ఇక్కడ. సో అందుకనే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు
నీ నీ కర్తవ్యంగా భావించి నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మము కర్తవ్యంగా భావించి నువ్వు యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఇప్పటివరకు చర్చించిన దాంట్లో? శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. మీరు ఇప్పుడు ప్రసాదంగా మనము పెట్టి తీసుకోవాలని చెప్పారు కదా, అయితే మనం ప్రసాదం వండినది మొత్తం పెట్టాలా, లేకపోతే మనం కొంచెం గిన్నెలో పెట్టి ప్రసాదం పెట్టి నైవేద్యం పెడతాం కదా? అది ఎలా పెట్టాలంటే మాతాజీ, ఇప్పుడు ఒక 16 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎంత తింటాడు? అట్లాగనమాట. మనం అంటే మంచి యూస్ చేయని ఫ్రెష్ కొత్తది తీసుకొని అది సపరేట్గా పెట్టుకొని అది దేవుడి వరకే వాడుకోవాలన్నమాట. దేవుడి వరకే అది వాడాలి, అందులో పెట్టి ఆఫర్ చేయాలి. అందులో మీరు ఏమేం పదార్థాలు చేస్తారో అవన్నీ పులిహార, పప్పు, పులుసు అవన్నీ ఒక బౌల్స్ కూడా అన్నీ మంచిగా అంతా అరేంజ్ చేసుకొని అందులో అది ఆఫర్ చేయాలి మాతాజీ. కొంచెం కొంచెమే పెట్టాలి కదా? అంతే అదే మాతాజీ, ఇప్పుడు ఒక 16 ఇయర్స్ అబ్బాయి ఎంత తినగలుగుతాడు అంత ఆఫర్ చేయాలి అని చెప్తారు మాతాజీ. అంటే మన కుటుంబ సభ్యులందరం తీసుకోవాలంటున్నారు కదా మీరు? అంతే మాతాజీ. ఇప్పుడు మీరు అన్నం కూర సపోజ్ మీరు ఒక 2 వెరైటీస్ కర్రీస్ చేశారు, చపాతీ చేశారు అనుకోండి, మీరు చపాతీస్ 2 కర్రీస్ కర్డ్ అన్ని పెడతారు, స్వీట్ చేస్తే స్వీట్ అన్ని సపరేట్ బౌల్స్లో పెడతారు, అన్నిట్లో తులసి వేసి ఆఫర్ చేస్తారు. చేసినప్పుడు అది ఆఫర్ చేస్తారు. మంత్రాస్ ఉంటాయి కదా, మంత్రాస్ మనం ఏమేమి మంత్రాలు చెప్తాము? ప్రభుపాద్ గారి మంత్ర, చైతన్య మహాప్రభు మంత్ర, నెక్స్ట్ కృష్ణుడి మంత్ర, అవన్నీ చెప్తాం. అవన్నీ 3 టైమ్స్ చెప్తాం. అవన్నీ చెప్పిన తర్వాత హరే కృష్ణ మంత్ర 3 టైమ్స్ చేస్తాం. సో అవన్నీ చెప్పేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి తర్వాత అది తీసి అన్నిట్లో మిక్స్ చేస్తాం మాతాజీ. మళ్ళీ చపాతీస్, కర్రీస్, కర్రీ బౌల్లో కర్రీ అవన్నీ మిక్స్ చేసేసి తర్వాత ఆ బౌల్స్ అన్ని నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టి అప్పుడు మనము ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం అనమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ.